ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు గురువారం శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి మార్పులు పొందడానికి, అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించడానికి 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రేయస్సు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి సామాన్య కార్యక్రమాలకి పనిచేస్తుంది. అలాగే వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తాయి. బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పెంపొందింపచేస్తుంది, తద్వారా శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం, దక్షిణామూర్తి యొక్క పూజలు బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను తగ్గిస్తుంది, శుభ పరిణామాలను కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. శని యొక్క ప్రస్తుత స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, శత్రుక్షేత్ర స్థితి. అలాగే రవి యొక్క యుతి, ఇది కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం బాగా సహకరిస్తాయి. ఇక గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే కేతువు యొక్క స్థితి మీనక్షేత్రంలో, రాహు కుజుల యొక్క స్థితి కన్యాక్షేత్రంలో, బృహస్పతి యొక్క స్థితి సింహక్షేత్రంలో, శుక్రుడు యొక్క స్థితి తులాక్షేత్రంలో, రవి శని చంద్రుల యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, బుధుడు యొక్క స్థితి ధనస్సు క్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈరోజు కూడా గ్రహమాలిక యోగం ఈరోజు పుట్టేటువంటి వారికి ఉంటుంది. కాబట్టి ఇది జీవితంలో ఉన్నత పదవిని పొందటానికి సహకరిస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ శకునాలు వ్యాపారపరంగా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. రాజకీయ వ్యవహారాల్లో కూడా ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆకస్మిక ఆర్థిక అనుకూలత లేకపోలేదు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. చిరాకు పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే స్థిరాస్తి నిర్ణయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రు సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. వ్యవహారిక విషయాలు నెగ్గుకు రాగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ అనుకూలతగా చేపట్టేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ఆలస్యంగానైనా చేతికందుతాయి. విదేశీ సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మల్లెపూలతో పూజించి గోధుమ రొట్టెల్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శుభవార్తలు వింటారు. సంతోష సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో
పరిష్కరించలేనటువంటి సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ధైర్య సాహసాలతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో చిరాకులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు పరిష్కరించుకోలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందార పూలతో పూజించి పానకం వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక రుగ్మతలు దూరం అవుతాయి. గృహ సంబంధిత నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సంపెంగలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ శుభప్రదమైనటువంటి కార్యక్రమాలకే వెచ్చించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. శోభతో కూడినటువంటి కార్యక్రమాల్ని నిర్విఘ్నంగా కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తెల్లటి పుష్పాలతో పూజించి అరటి పండ్లను నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తే సోదర ప్రేమ లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ప్రయోజనాల్ని క్రమక్రమంగా పొందగలుగుతారు. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణలో విఘ్నాన్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని అక్షింతలతో పూజించి ఆవు పాలు నైవేద్యంగా నివేదించడం ద్వారా జాప్యాలు విఘ్నాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. అదృశ్య సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. నూతన యుక్తులతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా ఉపకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు తెచ్చిపెడుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనుకూలం. విదేశీ వ్యవహారాలు సానుకూలం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని పారిజాతాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు సంభాషణలు లావాదేవీలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అవమానకర సంఘటనలు ఆర్థికంగా ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని వేగవంతంగా అధిగమించలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉద్యోగపరంగా ఊరట కలిగిస్తాయి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించినప్పటికీ అలసత్వంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ఆలస్యంతో కూడినటువంటి విషయాలు చేతికి అందుతాయి. జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు అన్ని రంగాల వరకు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని చామంతులతో పూజించి పరమాణాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార నిర్ణయాలను వేగవంతంగా తీసుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. యుక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని తులసి దళాలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ అభివృద్ధి ఏర్పడుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. గృహ విషయాలు అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాల్లో బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకై అన్వేషించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. సామూహిక విషయాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయి బాబాని విభూతితో అభిషేకించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. స్త్రీ లక్ష్మీ కటాక్ష ప్రాప్తికి, ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతను పెంపొందింప చేసుకోవడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించడానికి, సంతోష వార్తలు గృహరీత్యా పెంపొందింప చేసుకోవటానికి ఆవు పాలతో కూడినటువంటి ఈశ్వరాభిషేకాన్ని గురువారం నాడు కనుక నిర్వహించినట్లయితే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అలాగే ఆవు పేడతో కూడినటువంటి పిడకల ద్వారా హోమాన్ని నిర్వహించడం ద్వారా కూడా ఆర్థిక ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా చతుర్దశితో కూడినటువంటి కార్తీక బహుళ గురువారం, అనురాధ నక్షత్రం, సుకర్మయోగం, శకునీకరణం, అమావాస్య ముందు శుభ కార్యక్రమాలు ప్రారంభించకూడదు. కాబట్టి దైవపరంగా స్వకీయ పైన దైవపరంగా ఉపయోగిస్తే మంచిది, లేదా స్వీయ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే మనకి సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలలో మన అవసరాలకి సంబంధించిన పనులని చేసుకోవచ్చు. అభివృద్ధికి సంబంధించిన పనులు ఏవి చేయకూడదు. ముఖ్యంగా ఈశ్వరారాధన చేస్తే మంచిది. ఈ చతుర్దశి అమావాస్యకు దగ్గరగా ఉన్న సందర్భంలో పరమేశ్వరారాధన, గురువారం కాబట్టి సాయిబాబా వారి సచ్చరిత్ర చదువుకోవటం లేదా సాయినామాన్ని ఉచ్చరించడం, సాయి దర్శనం చేసుకోవడం కలిసి వస్తుంది. అనురాధ నక్షత్రం మంచిది, సుకర్మయోగం మంచిది, శకునీకరణం అంత మంచిది కాదు. యోగకరణాలు మాత్రమే ఇక్కడ మధ్యంగా ఉన్నాయి. యోగం అనుకూలంగా ఉన్నది, కరణం వ్యతిరేకంగా ఉన్నది, నక్షత్రం శుభప్రదంగా ఉన్నది. ఆచితూచి వ్యవహరించాలి. నిత్య కార్యక్రమాల్లో శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా మాట్లాడటం చాలా మంచిది. ప్రసన్నంగా నవ్వుతూ మాట్లాడటం వల్ల ఆదుర్ద, ఒత్తిడి తగ్గుతాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే జ్యేష్ఠ నక్షత్రంతో అమావాస్యతో కూడి ఉన్నటువంటి శుక్రవారం పరిపూర్ణమైన లక్ష్మీ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అమావాస్య శుక్రవారము పరిపూర్ణమైన ధనయోగం, ధనలక్ష్మీ ఆరాధనకి ఉపకరించేది. ముఖ్యంగా దీపావళి అమావాస్య లక్ష్మీ ప్రియం.
అలాగే అమావాస్య శుక్రవారం ఎప్పుడొచ్చినా కూడా పరిపూర్ణమైన సంపద కలుగుతుంది. సూర్యానుగ్రహం, చంద్రానుగ్రహం, లక్ష్మీ కటాక్షం 3 ఉంటాయి. అయితే అమావాస్య తిథి శుభ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు కాబట్టి పితృదేవత ఆశీర్వచనాలకి, పితృ కార్యక్రమాలకి, పితృ తర్పణలకి, పెద్దల్ని పూజించడం, దాన ధర్మాలు చేయటం, గోవుని సేవించడం, గోమాతకి తగిన ఆహారాన్ని సమర్పించడం, దేవాలయానికి వెళ్ళి ఈశ్వరారాధన చేస్తే ఈ కార్తీక మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజున చేసేటటువంటి ఈశ్వరారాధన, ఈశ్వర ధ్యాపం, శివాలయంలో కాసేపు కూర్చొని పంచాక్షరి మంత్రాన్ని చదువుకున్న సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి, ఆత్మశక్తి, అలాగే మనస్సు నిర్మలంగా ఉండటం అనేవి సమకూరుతాయి. విజయోస్తంశానికి స్వాగతం. ప్రయాణాలు క్షేమకరంగా, శుభప్రదంగా, జయప్రదం కావాలంటే ఏ తిథివార నక్షత్ర యోగకరణాలను వినియోగించాలి? ఈ అంశాన్ని పరిశీలించేద్దాం. ప్రధానంగా యాత్రా ప్రకరణంలో, ముఖ్యంగా ప్రయాణ విషయంలో వారశూలలు ముఖ్యంగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. ప్రతిపన్నవమి పూర్వే, నవమి నాడు తూర్పు దిక్కుకి ప్రయాణం చేయకూడదు. అలాగే పాడ్యమి, నవమి తిథులు తూర్పు దిక్కు ప్రయాణానికి పనికిరావు. అలాగే ద్వితీయే, దశమోత్తరే, విధియ, దశమి తిథులు ఉత్తర దిక్కు ప్రయాణం చేయడానికి కలిసిరావు. తృతీయ ఏకాదశ ఆగ్నేయే, తృతీయ ఏకాదశి, తదియ ఏకాదశులు ఆగ్నేయ దిక్కు వైపు వెళ్ళటానికి సహకరించవు. చతుర్ద్వాదశ నైరుతౌ, చతుర్థి, ద్వాదశి ఈ 2 తిథుల్లో ఈ నైరుతి దిక్కు వైపు వెళ్ళేటటువంటి ప్రయాణాలు వికటిస్తాయి. అలాగే పంచత్రయోదశి యామ్యే, పంచమి, త్రయోదశి దక్షిణ వైపు ప్రయాణాలకి ఉపయోగించకూడదు. జలే షష్ఠీ చతుర్దశి, జలే అంటే వరుణుడు, పశ్చిమ దిక్కుకి షష్ఠీ తిథి, చతుర్దశి తిథి పనికిరావు. సప్తమి పూర్ణవాయువ్య, సప్తమి పూర్ణిమా తిథులు వాయవ్య దిక్కుకి ఉపయోగించకూడదు. అలాగే అమావాస్యాష్టమి ఈశయోహో, ఈశాన దిక్కుకి అష్టమి తిథి, అమావాస్య ఈ 2 తిథులు పనికిరావు. తిథి విషయంలో ఈ వార శూల, శూల అంటే ఘాతం, అంటే ఇబ్బంది, ప్రమాదము. కాబట్టి ఈ చెప్పిన తిథులు ఆ దిక్కులకి ఉపయోగించకుండా వేరే దిక్కులకి ఉపయోగిస్తే శ్రేష్టప్రదం. అలాగే వారశూలల్లో శనౌ సోమే చ నప్రాచీం, శని సోమవారాలు నప్రాచీం తూర్పు దిక్కు వైపు ప్రయాణానికి సహకరించవు. ఈ విధంగా అనుకూలమైనటువంటి తిథులని తీసుకోవాలి. ఏ దిక్కుకి ఏ తిథి పనికిరాదో అది చెప్పడం జరిగింది కాబట్టి ఆ తిథులు వదిలిపెట్టి మిగతా తిథులను తీసుకుంటే మంచిది. అలాగే ఇక్కడ వారశూలలు ప్రయాణ విషయంలో జయప్రదంగా ఉండాలంటే వారశూలను కూడా తెలుసుకోవాలి. రేపటి విజయోత్సవ అంశంలో వారశూలల గురించి తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథిని పద్మనాభ తీర్థంకర పుణ్యతిథి అనే పేరుతో పిలుస్తారని పురాణాలలో వర్ణించడం జరిగింది. అందువల్ల ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా గృహంలో అనంత పద్మనాభ స్వామి చిత్రపటం ముందు దీపారాధన చేసినట్లయితే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథిని లలితా పరమేశ్వరి స్వరూప తిథి అని జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు సెలవిచ్చారు. అందువల్ల ఈరోజు లలితాదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు సెలవిచ్చారు. కాబట్టి లలితాదేవిని ఈరోజు ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే సర్వకార్యాలలో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈరోజు గృహంలో పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజాపీఠం మీద
ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి లలితాదేవి చిత్రపటాన్ని ఉంచి లలితాదేవి చిత్రపటానికి పసుపు పచ్చటి చామంతి పూలతో పూజ చేయాలి. లలితాదేవి చిత్రపటం ముందు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 4 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. లలితాదేవి చిత్రపటానికి శ్రీగంధాన్ని అలంకరించాలి. లలితాదేవిని రకరకాల పుష్పాలతో పూజించిన తర్వాత అమ్మవారికి కర్పూర హారతి ఇవ్వాలి. లలితాదేవి ప్రీతి కోసం జీడిపప్పు, బాదం పప్పు, తేనె, దానిమ్మ పండు గింజలు, మినుములతో తయారు చేయబడిన పదార్థాలను నివేదించాలి. అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో లలితా అమ్మవారిని పూజించడం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు లలితా అమ్మవారి ఆలయంలో సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా గృహంలో మహిళామణులు దీర్ఘ సుమంగళీతత్వంతో విరాజిల్లటానికి, కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆయుర్వృద్ధి కోసం ఈశ్వరుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. ఈరోజు ఈశ్వరుడిని జిల్లేడు పూలతో, మారేడు దళాలతో, తుమ్మి పూలతో పూజించటం ద్వారా గరిక, వట్టివేళ్ళు నీళ్లలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయటం ద్వారా, కొబ్బరి నీళ్లతో మారేడు దళాలు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఈశ్వరుడిని పూజిస్తున్న తరుణంలో మహామృత్యుంజయ మంత్రాన్ని చదవటం ద్వారా లేదా మృత్యుంజయాయ, రుద్రాయ, నీలకంఠాయ అనే నామాలను చదవటం ద్వారా అన్ని రకాలైన అపమృత్యు దోషాలను తొలగింపజేసుకొని చక్కటి ఆయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ శివలింగం ముందు కానీ 3 ప్రమిదలను ఉంచాలి. ఒక ప్రమిదలో 8 ఒత్తులు, 2వ ప్రమిదలో 12 ఒత్తులు, 3వ ప్రమిదలో 16 ఒత్తులు వేసి ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఆ 3 ప్రమిదలను ఈశ్వరుడికి చుట్టూ అమర్చి దీపారాధన చేసినట్లయితే ఈశ్వరానుగ్రహాన్ని పొంది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక బహుళ చతుర్దశి తిథి సందర్భంగా సాలగ్రామ రూపంలో శ్రీ మహావిష్ణువుని పూజించటం ద్వారా ఉద్యోగ, వ్యాపారపరమైన విషయాలలో చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. ఈరోజు సాలగ్రామాన్ని పంచామృతాలతో, శుద్ధోదకంతో అభిషేకం చేసి ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించటం ద్వారా లేదా సాలగ్రామానికి పసుపు, కుంకుమ, గంధము చక్కగా అలంకరించి రకరకాల పుష్పాలతో, పసుపు కలిపిన అక్షింతలతో సాలగ్రామాన్ని పూజిస్తూ కార్తీక దామోదరాయ నమః అని జపించుకోవటం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది ఉద్యోగం లేని వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. వ్యాపారంలో నష్టాలను నివారింపజేసుకొని వ్యాపార వృద్ధిని సులభంగా పొందవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో వచ్చే బహుళ చతుర్దశి తిథి సందర్భంగా ఈరోజు అనంత పద్మనాభ స్వామి చిత్రపటం ముందు దీపారాధన చేయండి. లలితా అమ్మవారిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించండి. ఈశ్వరుడిని పూజించండి. సాలగ్రామ రూపంలో శ్రీ మహావిష్ణువుని పూజించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకొని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలను పొంది ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికన కార్తీక మాసంలో వచ్చే అమావాస్య సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈశ్వరుడితో నీకున్న అనుబంధాన్ని స్మరించు. ఆ అనుబంధాన్ని స్మరించకుండా నువ్వు ఏది చేసినా యాంత్రికమైపోతుంది. అది కాదు కావలసింది. అది నీ ప్రేమ వలన చేసినదై ఉండాలి తప్ప నీలో ఏ భావన లేకుండా చెయ్యాలి కాబట్టి చేసినదై ఉండి ఉండకూడదు. అది మనసుకి ఉత్సాహాన్ని కల్పించదు. అందుకే చూడండి, కార్తీక మాసమునకు దామోదరుడు అధిదేవత. దామోదరుడు అంటే అమ్మ చేత కట్టబడినవాడు అని. అమ్మ చేత ఎప్పుడు కట్టబడ్డాడు? చిన్ని కృష్ణుడు ఆడుకుంటున్నాడు. ఆయన అనుకున్నాడు,
ఇన్ని యుగాలు దాటిపోయినా లోకం స్మరించినంత మాత్రం చేత వాళ్ళ కర్మపాశములన్నీ తొలగిపోగలిగిన ఒక అద్భుతమైన లీల చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవు ఆడుకుంటున్న పిల్లవాడు లోపలికి వచ్చాడు. సుడిగిచు గిదుకుచు వ్రాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకొండు కవ్వము పట్టాను. అమ్మ అమ్మ నేను ఆడుకుంటున్నానమ్మా, అవతల ఆడుకోవాలమ్మా, టైం అయిపోతుందమ్మా, ఏంటమ్మా పాలిమ్మంటే ఏంటమ్మా, నాకు ఆకలి వేసేస్తుందమ్మా, పాలు ఇవ్వమ్మా అన్నాడు. కవ్వం తిప్పుతోందమ్మ. చిన్న పిల్లాడు ఏమిటో ఆ బొగ్గలు అదిరిపోతూ అలా అధిక్షేపించి ఇలా వేలు చూపించి అమ్మ పాలిస్తావా ఇవ్వా అని మాట్లాడుతుంటే లేక పుట్టిన కొడుకు చూసుకుని మురిసిపోతోంది. అందులో రసోవై సహా రాశీభూతమైనటువంటి నిరతిశయ ఆనంద స్వరూపుడు మహానుభావుడు పొంగిపోతోంది అమ్మ ఆ కొడుకుని చూసుకుని. చూశాడు. ఇలా కాదు, అది భక్తిని పరీక్ష అంటే. కవ్వం పట్టుకున్నాడు. ఈ చల్ల చేయడంలో కదు నువ్వు నాకు పాలివ్వట్లేదు చూడు అని ఆపుతావా ఆపవా, నాకు పాలిస్తావా ఇవ్వా. కవ్వం పట్టుకున్నాడు. అమ్మ ఆపేసింది. కవ్వం పట్టుకున్నాడని కృష్ణుడు కవ్వం పట్టుకుని ఆపలేదు. కృష్ణుడు కవ్వం పట్టుకుంటే పూల పొట్లం లాంటి ఆయన చెయ్యి ఉరుసుకుపోతుందని ఆపేసింది. అది ప్రేమ. కొడుకు అని ఆపిందా ఇంకొకటన భగవంతుడని ఆపిందా అనవసరం. భావన ప్రధానం. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసొండు వైరక్రియా సామాగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులను ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన నుద్ధానధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితో. నీకు భావన ఏదైనా పరమేశ్వరుణ్ణి చెందవచ్చు. కాబట్టి కొడుకన్న ప్రేమతో కవ్వాన్ని ఆపేసి నాకు పాలియమ్మ అన్నాడు. సంతోషపడిపోయింది. ఓ పేటేసుకుంది, కూర్చుంది, కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుంది, స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. పరీక్ష పెట్టాలి కదూ, ఒక గొప్ప లీల చెయ్యాలి. ఆ పొయ్యి మీద పాలు పెట్టింది, ఆ పాలు పొంగుతున్నాయి. ఆ పాలు పొంగుతుండగా చూశాడు. చూసి అమ్మ ఏం చేస్తుంది అనుకుంటున్నాడు. అరే పాలు పొంగిపోతున్నాయి, పాలు పాడైపోతాయేమో అని గబగబా పిల్లాన్ని పక్కన పెట్టి అమ్మ గబగబా వెళ్ళి ఆ పాలు దింపుతోంది. కడుపారంచను బాలు త్రావని శిశున్ కంజాక్ష పీఠమ్ముపై నిడి పొంగారుడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమొత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులన్ భస్పుడై. ఓ రాయోటి తీసుకున్నాడు. అమ్మ నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా మధ్యలో వదిలేసి ఆ పాలు కాగిపోతున్నాయి, పాలు పొంగిపోతాయి, పొయ్యిలో పడిపోతాయని వెళ్ళిపోతావా? అమ్మ నాకు ఆకలి తీరలేదు, అవతల ఆటలు గడిపోవాలి, ఏంటమ్మా నువ్వు పాలిమ్మంటే ఇవ్వమమ్మా అన్నాడు. అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు ఆ రాయోటి తీసుకుని ఆ కుండకేసి కొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. ఆ మజ్జిగ వెన్నముద్దలు అన్నీ కిందకు వచ్చాయి. ఓ వెన్నముద్దోటి తీసుకున్నాడు. గబగబా పక్కకి వెళ్ళాడు. ఆ పక్క ఇంటి వాళ్ళ దగ్గర ఉన్న ఓ పనికిరాని చక్కెరలు తిరగేసి దాని మీద ఎక్కి నిలబడి తాను కొంచెం వెన్న తింటూ ఆ పక్కనున్న కోతికి ఒకదానికి పెడుతున్నాడు. ఏ అవతారంలో ఉన్నా వానరాల్ని సేవిస్తూ ఉంటాడు. ఆ చక్కగా ఆ కోతికి పెడుతున్నాడు. అమ్మ పాపం వెళ్ళి పాలు దింపింది, కిందకు వచ్చింది, ఇలా చూసింది ఏడి కొడుకని. ఇంకెక్కడ కొడుకు, ఎక్కడో అల్లరి చేయడానికి వెళ్ళిపోయాడు. కుండ బద్దలైపోయింది, ఆ మజ్జిగంతా కారిపోయింది, వెన్నముద్దలు పడిపోతున్నాయి. చూసింది లాలనమున బహుదోషము లోలిం ప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకులు పద్యంబరయన్నది. పిల్లల్ని నా కొడుకుని ముద్దు చేస్తే మర్యాదగా ఉండరు. అప్పుడప్పుడు రెండు తగిల్చాలి. అందుకని ఇవాళ కొడతాను కృష్ణుడు. ఎవరిని? ఏ మహానుభావుడు లోకానికి ఇలా వేలు చూపించి సమస్త భూతములను శాసించగలడో వాణ్ణి కట్టి కొట్టేస్తాడు అని. పిల్లాన్ని పట్టుకోవడం అంటే అంత తేలిక. మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు తెప్పిందని ఏది నీ కొడుకుని పట్టుకోగలవేమో చూస్తామన్నారు ఆ గోపికలందరూ. వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టుకోలేకపోతే తన ప్రతిజ్ఞ పోతుంది. అందుకని ఆ పవిట కొంగు తీసింది, చుట్టూ తిప్పించింది, బిగించింది, ఆ చీర తీసింది, పైకి దోపుకుంది, ఆ కొప్పు తీసి గట్టిగా వేసుకుంది, పువ్వులు గట్టిగా కొప్పులోంచి పెట్టుకుంది. ఎక్కడున్నాడని జాగ్రత్తగా చూసింది. ఎందుకని తన కాలికి మంజీరాలు ఉన్నాయి. చప్పుడు విని పారిపోతాడు, దొరకడం. వాడు పరిగెత్తినట్టు ఆవిడ పరిగెత్తగలదా? అందుకని చూసింది. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోలెక్కి పక్కన ఉన్నటువంటి కోతికి ఆ వెన్న ముద్దలు పెడుతున్న చిన్ని కృష్ణుణ్ణి చూసింది. మెల్లగా వెళ్ళి పట్టుకుందామని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళింది. ఆయన అంతకన్నా జాగ్రత్తగా ఉన్నాడు. కొండ బద్దలు కొట్టాడు కదా, అమ్మ వస్తుందని తెలుసు. వెనక్కి తిరిగి చూశాడు, రానే వచ్చి గభాలన ఆ రోలు మించి కిందకి దూకేశాడు, పరిగెడుతున్నాడు. ఆ ఇల్లు బోలెడన్ని స్తంభాలతో నిర్మించారు.
అందుకని ఆవిడ ముందు పరిగెడుతోంది. పిల్లాడు ఏముంది, ఓ స్తంభం చాటుకి వెళ్ళి దాక్కున్నాడు అనుకోండి, ఎవరికి కనపడ్డావు. అందుకని ఆయనేమో స్తంభం చాటును దాక్కుంటున్నాడు. స్తంభాది కంబులు తనకు ఎడ్డంబైన అట్టట్టున నిపట్టు వానివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిల బోదు నేనని మునిముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నిలుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సెరుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచి. అమ్మ పరిగెత్తుకొస్తోంది. స్తంభాల చాటున దాక్కుంటున్నాడు. ఆ కళ్ళని ఇలా 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 చెయ్యి పెట్టి రుద్దేస్తున్నాడు. ఆ పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఈ చేతి మండ అంతా కాటికి అంటుకుపోయింది. దొంగేడు పేడుస్తున్నాడు. స్తంభం చాటుని చూస్తున్నాడు. అమ్మ అమ్మ ఇంకెప్పుడు నేను అల్లరి చేయనమ్మా, వెన్న దొంగతనం చేయనమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, నన్ను వదిలిపెట్టేయమ్మా అంటున్నాడు. పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తింది. ఆఖరికి ఎలా అయితేనేం పట్టుకుంది. ఆ గోడ పట్టుకుని భుజం దగ్గర తీసుకొచ్చి, ఎంత కాదన్నా పరమేశ్వరుడు కదూ, 33 కోట్ల మంది దేవతలు తెల్లబోయారు. ఏమిట్రా, తలకడిగితే మొలకడగడం, మొలకడిగితే తలకడగడం చేత కాని ఒక అజ్ఞురాలైన గోపిక పరమేశ్వరుణ్ణి పట్టుకుంది. ఇలా వేలు చూపిస్తుంది. కొడుతుందా ఏమి? తెల్లబోయారు. కానీ ఆ ముగ్ధమోహన స్వరూపానికి ఆవిడ పరవశించిపోయింది. మోకాళ్ల మీద కూర్చుని యశోద తప్ప దాన్ని అనుభవించిన వాళ్ళెవ్వరూ లేరు వాంగ్మయం. ఆయన్ని ఇలా ఎడంచేత్తో పట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపించి, కడుపులో బాధ, అక్కసు, కొడుకు అల్లరి చేస్తున్నాడని. అమ్మకి కొడుకు మీద చాలా కోపం వచ్చిందనుకోండి, బహువచనం వేసి మాట్లాడుతుంది. ఏమండోయ్, ఏంటి మీరు ఎప్పుడే నిద్రలేచిపోయారు అంటుంది. అంటే అమ్మ సంతోషపడిపోయిందని కాదు, ఎప్పుడు లేవో కదరా, ఏమిట్రో ఇవాళ నువ్వు పొద్దున్నే లేచావు అని అమ్మ ఎత్తి పొడిచిందని. అమ్మ ప్రేమ కదూ, అమ్మ కడుపు, అందుకని తిట్టలేక గౌరవవాచకం వేస్తుంది. యశోద కూడా అంది, వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం మించుకయును ఎర్రరట, ధరిత్రినిట్టి నీతులు కలరే. పాపం నువ్వు ఎప్పుడు వెన్న తినలేదే, నేను కుండలతో దాచుకుంటున్నాను, పాపం నువ్వు ఎప్పుడన్నా వెన్న తెలిస్తే కదూ, ఎప్పుడన్నా దొంగతనం చేస్తే కదూ, నా అదృష్టం రా నాయన, గొప్ప కొడుకు పుట్టావు అని ఒక్కసారి వెనక్కి చూసింది. ఆ గోపకాంతలు అందరూ చూస్తున్నారు. దొరకడు మీ అబ్బాయి అన్నారు కదూ, దొరికాడు. ఏరా, పట్టిన పట్టుబడని నువ్వు పట్టెదనని చెలము కొనిన పట్టుట బెట్టే పట్టుబడవండ్రు పట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. ఏమిట్రా నువ్వు ఎవరికి దొరకవుట, పారిపోతావుట, ఏం నాకు కూడా దొరకవా, నేను పట్టుకోవాలంటే పట్టుకోలేనా, చూసావా ఎలా పట్టుకున్నానో అంటోంది. నిజంగా ఆవిడ పట్టుకోగలదా? ఆవిడ పట్టుకుంటానంటే పట్టుబడేవాడు ఆయన. ఆయన పట్టుబడతాననుకున్నాడు కాబట్టి పట్టుబడ్డాడు. ఇది ఇప్పుడు ఆవిడ కట్టేస్తానంది కదా, మరి గోపకాంతలు అందరూ చూస్తున్నారు. కట్టేయాలంటే కట్టడానికి తాడు తీసుకురావడానికి ఈయన వదిలింది అనుకోండి, దొరుకుతాడా మళ్ళీ? దొరకడు. అందుకని ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంటోంది. ఏదో పెద్ద కథ జరుగుతోంది, నువ్వు అల్లరి చేస్తున్నావు అంటోంది. అది వెడుతోంది. ఆ చల్ల చేసి వదిలేసిన తాళ్ళు ఒక్కొక్కటి తీస్తోంది. ఆ నడుం చుట్టూ తిప్పి రోటికి ముడేద్దామని ముందు ఇక్కడ ముడేస్తోంది. 2 అంగుళాలు తక్కువ వచ్చింది. మళ్ళీ పిల్లాన్ని అలాగే పట్టుకుంటోంది. పక్క గదిలోకి ఎడుతోంది. మళ్ళీ అక్కడ ఉన్నటువంటి తాళ్ళు తీసుకొస్తోంది. తాడు ముడేయాలంటే 2 చేతులు సహకరించాలి. 2 చేతులు సహకరించాలని పిల్లాన్ని వదిలేసిందా పారిపోతాడు. అందుకని వాడు నడుం చుట్టూ చెయ్యేసి దగ్గరగా పట్టుకుని తాళ్ళు 2 ముడేస్తోంది. ముడేసి మళ్ళీ నడుం చుట్టూ తిప్పుతోంది. ఎలా, ఎక్కడ పుట్టావురా, నా ప్రారంధం రా, ఎంత అపకీర్తి తెస్తున్నావురా, ఏమి ఆటలు రా, ఏం దొంగతనాలు రా, ఏమల్లర్రా అంటోంది, తిప్పుతోంది. పరమేశ్వరుణ్ణి తను కౌగిలించుకుంటోంది, దగ్గర పెట్టుకుంటోంది, కట్టేస్తోందని తనకి తెలుసా? తెలియదు. సంతోషంతో ముడేసేస్తోంది. మళ్ళీ తిప్పుతోంది. తజ్జనని లోగిటంగల రజ్జు పరంపరల క్రమరం శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. సమస్త బ్రహ్మాండములున్న పొట్టని లౌకికమైన తాడుతో కట్టగలదా గోపిక? ఆ తాళ్ళు తెస్తోంది, తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ వెడుతోంది, మళ్ళీ తీసుకొస్తోంది, మళ్ళీ ముడేస్తోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది, మళ్ళీ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. అలా వెడుతోంది, తెస్తోంది, ఏదో చదువుతోంది. ఏమిట్రా ఎన్ని తాళ్ళు ముడేసినా 2 అంగుళాలు తక్కువ అవుతున్నాయన్న విషయాన్ని ఆవిడ ఆలోచించలేదు, మర్చిపోయింది. ఆయన ఒకటి చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? వడల చెమటలెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అమ్మా, నన్ను లోకంలో ఎవరు పట్టుకోలేరమ్మా, నన్ను పట్టుకుంటానని సంకల్పం చేయడానికి వ్రతాలు లేవు, నోములు లేవు. పిచ్చి తల్లి, నన్ను పట్టుకుంటానంటున్నావు, నన్ను కట్టేస్తానంటున్నావు.
అమ్మా నువ్వు పట్టుకుంటానంటే నేను పట్టుబడను, నేను పట్టుబడాలనుకుంటే నువ్వు పట్టుకుందామన్న ప్రయత్నం లేకపోయినా పట్టుబడతాను. ఇదే 2 ముళ్ళు తగ్గడం. ఇప్పుడు ఆయన ఒకదానికి లొంగిపోయాడు. దేనికి? అయ్యో పిచ్చి అమ్మ నన్ను పట్టుకుంటానని వెంటపడుతోంది. ఈ వెంటపడటంలో ఆ పవిట కొంగు జారిపోయింది, ఆ కొప్పు విడిపోయింది, పువ్వులన్నీ పడిపోయాయి, ఒళ్ళంతా చెమట పట్టేసింది. నన్ను పట్టుకోలేనని తెలుసుకోలేక నన్ను పట్టుకుంటాను కట్టేస్తానని తిరుగుతోంది. అమ్మా నేను పట్టుబడిపోతానమ్మా అన్నాడు. ఆయన పట్టుబడతానన్నాడు కనుక చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు నీల తల్లి చేతన్ రోలం. ఆయన చిక్కడు సిరికౌగిటిలో, లక్ష్మీదేవి కౌగిటికి చిక్కడు, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములన్ సనక సనందనాది మహర్షుల యొక్క హృదయ పద్మముల యందు దొరకడు. చిక్కడు శృతిలతి కావలి వేద మంత్రములకు లొంగడు. అటువంటి వాడు చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలం. ఒక గోపికకి దొరికిపోయి కట్టబడి రోటికి ఆయనకి ముడి వేయించుకున్నాడు. వేయించుకున్నటువంటి ఆ లీల చెప్పి పోతన గారు అన్నారు, జ్ఞానులచే మౌనులచే దానులచే యోగ సంవిధానుల చేతన్ పూని నిబద్ధుండగునే శ్రీనాథుడు భక్తియుతుల చేతన్ బోలన్ అన్నారు. ఎంత మౌని అయినా, ఎంత జ్ఞాని అయినా, ఎంత యోగి అయినా, ఎంత దానం చేసిన వాడైనా, పరమభక్తి తత్పరుడైన వాడికి లొంగిపోయి కట్టబడినట్టుగా పరమేశ్వరుడు ఇతరులకు కట్టబడతాడా? ఎంత తేలికగా వశుడైపోయాడయా అని పరవశించిపోయారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు ఏ విధంగా ఉంటే మంచిది, ఎలా ఉండాలి, ఇంటి లోపల బయట ఏమిటి, వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసిన ముఖ్యాంశాలు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ పోల్ కానీ టెలిఫోన్ పోల్ కానీ మన ప్రహరీ బయట ఈశాన్యంలో రాకుండా ఉండేటట్టు చూసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి విశేషం. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఉండవలసి కనుక వచ్చినట్లయితే ఇంటి ప్రహరీకి కనీసం 6 అడుగుల దూరంలో ఉండేటట్టుగా జాగ్రత్త తీసుకోవాలి. దానివల్ల చెడు ప్రభావం అనేటువంటిది చాలా వరకు తగ్గిపోతుంది. ఈ పోల్స్ అనేటువంటివి ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, పడమరలో కానీ, దక్షిణంలో కానీ, వాయవ్యంలో కానీ ఉండవచ్చు. తూర్పులో, ఉత్తరంలో, ఈశాన్యంలో మాత్రం ఉండరాదు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యం ఎలక్ట్రికల్ పోల్స్ ఉండరాదు. గదుల్లో ఎలక్ట్రికల్ పాయింట్స్ మనం అమర్చేటువంటి విధి విధానం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి భావన చేసినట్లయితే ప్రతి గదిలో కూడా ఎలక్ట్రికల్ స్విచ్లు లేదా పాయింట్లు ఆ గదిలో ఆగ్నేయంలో ఉండేటట్టుగా చూసుకోవాలి. అంటే తూర్పు పొడవులో సగం నుండి ఆగ్నేయం వరకు, దక్షిణం పొడవులో సగం నుండి ఆగ్నేయం మూల వరకు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే తప్పనప్పుడు వాయువ్య మూల నుండి పడమర మధ్య వరకు మరియు వాయువ్య మూల నుండి ఉత్తరం మధ్య వరకు కూడా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. నైరుతిలో ఎలక్ట్రికల్ పాయింట్స్ అనేటువంటివి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏర్పాటు చేయకూడదు సుమా. గదిలో మీరు ఏసీని ఎక్కడ ఉంచాలి అనేటువంటి విషయం వాస్తుశాస్త్రరీత్యా చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. ఏ గదిలోనైనా సరే ఆ గదికి పడమర వాయువ్యంలో ఏసీని అమర్చడం ఉత్తమోత్తమైనటువంటి విధి విధానం. అలా వీలుగానప్పుడు దక్షిణ ఆగ్నేయం మంచిది. ఈ రెండు వీలు కానప్పుడు పడమర మధ్యలో కానీ దక్షిణ మధ్యలో కానీ పెట్టడం చాలా మంచిది. ఈశాన్యంలో కానీ తూర్పు ఉత్తరాలలో కానీ ఏసీ అనేటువంటిది ఉంచరాదు. తప్పనప్పుడు తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ
ఏసీని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంట్లో మీరు ఉపయోగించేటువంటి ఫ్రిడ్జులు ఎక్కడ ఉంచినట్లయితే సర్వ విధాల వాస్తుశాస్త్రరీత్యా బాగుంటుంది అనే విషయాన్ని కనుక ఆలోచన చేసినట్లయితే, ఫ్రిడ్జ్ చల్లగా ఉంటుంది కాబట్టి గదికి పడమర మధ్య నుండి వాయువ్యం మూల వరకు ఎక్కడైనా సరే ఏర్పాటు చేయటం అన్నిటికన్నా శ్రేష్టం. అలా వీలు కానప్పుడు గదికి దక్షిణ నైరుతి నుండి దక్షిణ ఆగ్నేయం వరకు, దక్షిణం పొడవునా కూడా ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విధంగా వీలు కానప్పుడు తూర్పు ఆగ్నేయంలో తూర్పు గోడకు 1 అడుగు దూరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఉత్తర వాయువ్యంలో ఉత్తరపు గోడకు 1 అడుగు దూరంలో కూడా ఏర్పాటు చేయవచ్చు. ఫ్రిడ్జ్ తూర్పు, ఉత్తర, ఈశాన్య దిశల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఉంచకూడదు. ఫ్రిడ్జ్ను ఉత్తరానికి తప్ప ఏ దిక్కుకైనా ఎదురుగా పెట్టుకోవచ్చు. ఉత్తరానికి పెడితే తరచూ రిపేర్లు రావడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి తూర్పుకు కానీ పడమరకు కానీ ఎదురుగా పెట్టుకోవటం ఉత్తమోత్తమమైనటువంటి విధి విధానంగా గ్రహించాలి. అలాగే టీవీలు ఇంట్లో ఎక్కడ ఉంచినట్లయితే సత్ఫలితం కలుగుతుంది అని ఆలోచన చేసినట్లయితే ఆగ్నేయం మూల చాలా ఉత్తమం. దక్షిణ ఆగ్నేయం, తూర్పు ఆగ్నేయంలో కూడా పెట్టుకోవచ్చు. తూర్పు ఆగ్నేయంలో కనుక పెడితే తూర్పు గోడకు 1 అడుగు దూరంలో స్టాండ్ మీద పెట్టాలి తప్ప తూర్పు గోడలలోని అల్మారాలలో పెట్టరాదు. పడమర గోడ పొడవు మొత్తంలో, దక్షిణపు గోడ పొడవు మొత్తంలో ఎక్కడైనా సరే టీవీని మీరు పెట్టుకోవచ్చు. ఉత్తరం మధ్య నుండి ఈశాన్యం వరకు, తూర్పు మధ్య నుండి ఈశాన్యం వరకు ఉన్న స్థలంలో టీవీ అనేటువంటిది పెట్టరాదు. టీవీని ఉత్తరానికి తప్ప ఏ దిక్కు అయినా సరే పెట్టుకోవచ్చు, తప్పు లేదు. తూర్పు పడమరలకు ఎదురుగా టీవీ పెట్టుకోవటం ఉత్తమోత్తమం. బ్యాటరీ, ఇన్వర్టర్సు మరియు జనరేటర్సు అనేటువంటివి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటివి కాబట్టి ఆగ్నేయంలో ఉండాలి. వీలు కానప్పుడు నైరుతిలో ఏర్పాటు చేసుకోవాలి. అలా కూడా వీలు కానప్పుడు పడమర, దక్షిణంలో ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. తూర్పు, ఉత్తరం, ఈశాన్యాల్లో మాత్రం వీటిని ఉంచకూడదు. కారణం ఇవి విద్యుత్ అయస్కాంతములు కావటమే. అయస్కాంతములు పడమర దక్షిణాలలో మాత్రమే ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఉపయోగించే కంప్యూటర్స్ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినవే కాబట్టి ఈ కంప్యూటర్ పడమరలో తూర్పు ముఖంగా ఉంచాలి. ఆపరేటర్ పడమర ముఖంగా కూర్చోవటం ఉత్తమం. దీనికి వేరే ఇతర మార్గం లేదు. అలా ఏర్పాటు చేసుకోవలసిందే తప్ప మరొక విధిలో ఏర్పాటు చేసుకోవటం మంచిది కాదు. కంప్యూటర్ మానిటరీ ఉత్తరముఖంగా పెట్టరాదు. అలా చేసినట్లయితే అయస్కాంత క్షేత్ర ప్రభావానికి సాఫ్ట్వేర్లో కానీ హార్డ్వేర్లో కానీ లేదా రెండింటిలో కానీ సమస్యలు తల ఎత్తుతాయి సుమా. దీన్ని శాస్త్రజ్ఞులు చక్కగా ధృవీకరించారు. ఇటువంటి సూచనలనే కొన్ని కంపెనీల వారు కూడా తమ బ్రోచర్స్లో ప్రచురిస్తున్నారు కూడా. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాస్తుశాస్త్రరీత్యా ఇష్టం వచ్చినట్టుగా అమర్చుకోవడానికి వీలు లేదు. ఇంట్లో మీరు నిత్యం ఉపయోగించేటువంటి ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల విషయంలో వాస్తుశాస్త్రరీత్యా గమనించవలసిన ముఖ్య విషయాలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని గనక చక్కగా గనక అమర్చుకున్నట్టయితే విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలోకి పయనించడానికి ఆస్కారం
ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.